తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. అది కూడా మహిళా కమిషన్ రీసెంట్గా ఆయనకు నోటీసులు ఇచ్చింది. అది కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళల్ని ఉద్దేశించి చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. పర్టికులర్గా మహిళలు ఆర్టీసీ బస్సులో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ పైన మహిళా కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలి అని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మహిళా కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయిన సందర్భంతో అటు ఆయనతో పాటు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా వచ్చారు. అదే క్రమంలో వాళ్ళందరూ కేటీఆర్కి మద్దతుగా నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. ఇటుపక్క కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది ఏంటంటే అన్యాయంగా అక్రమంగా కేటీఆర్ని మహిళా కమిషన్ ముందు పిలిపిస్తారా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆయన ఏ రకమైన కామెంట్స్ అయినా చేయొచ్చు, కానీ పిలవకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రకమైన కామెంట్ చేస్తుంటే ఈ విధంగా మహిళలను ఉద్దేశించి మహిళల కోసం ఉచితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అవకాశం ఇస్తే దానిపైన మహిళలను ఉద్దేశించి తప్పుడు కామెంట్లు ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అంటూ ఈ కామెంట్లు చేయటం ఎంతవరకు పద్ధతి అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేటీఆర్ కూడా మహిళా కమిషన్ లోపలే ఉన్నారు. బహుశా ఏం వివరణ ఇస్తున్నారు అన్నది మనం అప్డేట్ తెలుసుకుందాం. అక్కడ నుంచి మా కొలీగ్ సైదులు ఉన్నారు. సైదులు, ఎంతసేపు కొనసాగుతుంది విచారణలో ఏమని వివరణ ఇస్తూ ఉన్నారు కేటీఆర్? ఎస్ అశోక్, ఉదయం 11 గంటల సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్కి వచ్చారు. సో దాదాపుగా సుమారుగా అంటే 2 గంటలు అవుతుంది కేటీఆర్ లోపలికి వెళ్ళారు. మహిళా కమిషన్ చైర్మన్ నెరేల శారదాతోటి భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 15వ తారీఖు రోజు చేసిన వ్యాఖ్యలపైన వివరణ అడుగుతున్నారు మహిళా కమిషన్ చైర్మన్ నెరేల శారద. దానికి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు అనేది మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కాసేపట్లో కూడా కేటీఆర్ బయటకు వస్తారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చెప్తారనేది కూడా తెలిసింది. కాకపోతే ఆయన ఈ నెల 15వ తారీఖు రోజు తెలంగాణ భవన్లో శేషన్ గన్పూర్ నుంచి కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన. అయితే ఆయన చేస్తూ అంటే గతంలో బస్సులు బాగానే ఉండేది, ఎప్పుడైతే మహిళలకు ఉచితంగా బస్సు ఏర్పాటు చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుండి మహిళలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి, కొంచెం బస్సులు పెంచండి అని చెప్పేసి అంతవరకు ఓకే బాగానే. బస్సులు పెంచి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ అవసరమైతే రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు లాంటివి వేసుకోండి అని చెప్పేసి అసభ్య పదజాలంతో కొంత ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపెట్టారు. అదే రోజు మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నేతలందరూ కూడా అక్కడ అసలు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే విజువల్స్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కొంతమంది మహిళలంతా కూడా పోలీసు వాహనాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసు వాహనానికి ఎదురుగా కూర్చునే ప్రయత్నం చేసి నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ పోలీసులు ఈడ్చుకెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఆ రకమైన పరిస్థితి వచ్చింది? ఎందుకు మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? ఎస్ అశోక్, ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ ఆ రోజు యథాలాపంగా నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను తప్పు అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎవరైతే సునీతారావు ఉన్నారో సునీతారావుతో పాటుగా కొంతమంది మహిళా నేతలు వచ్చారు. కేటీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు, డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసనకు దిగారు. ఖచ్చితంగా కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాబట్టి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్తే సరైనది కాదు అని చెప్పేసి కూడా ఈ మహిళా నేత ఎవరైతే ఉన్నారో సునీతారావు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇటు కేటీఆర్ అంటే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలందరూ కూడా వచ్చారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలేమో రేవంత్ డౌన్ అంటున్నారు, ఇటు కాంగ్రెస్ మహిళా నేతలేమో కేసీఆర్ డౌన్ అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపైన అనేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఎందుకు అని చెప్పేసి గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, అప్పుడు ఎన్నడూ కూడా మహిళల పట్ల ఆయనకి అప్పుడు అట్లానే ఉంది ఇప్పుడు అలానే ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందించిన మహిళా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో సునీతారావును కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, పంపించారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ చెందిన మహిళలందరూ కూడా
మనం చూస్తున్న విజువల్స్ లో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళలందరూ కూడా లోపలే ఉన్నారు. సో వీరందరూ కూడా లోపల ఉన్నారు. సో వీరందరూ కూడా లోపల ఉన్నారు, కేటీఆర్ బయటకు వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా కాసేపట్లో అందరినీ లిఫ్ట్ చేసి బయటకు పంపించే అవకాశం అవుతుంది. అంటే ఏదైనా సరే ఇటు రావడము, ఇటు కేటీఆర్ అంట కొంతమంది మహిళా నేతలందరూ కూడా ఇక్కడ రావడము. సో ఈ రోజు వాళ్ళు ఇద్దరు రావడం తోటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకరు పై ఒకరు నినాదాలు చేస్తూ పోటీ పడ్డారు. ఆ సమయంలో ఇటు కొంతమంది మహిళా నేతలందరూ కూడా కింద పడిపోయారు. సో సునీతారావుని కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ పక్కన సునీతారావు అయితే పోలీసులు అదుపులో ఉంది, ఆమె వెళ్ళిపోయింది. సో మిగిలిన బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలందరూ మనం విజువల్స్ చూస్తున్నాం అశోక్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇంతకుముందు మహిళా కానిస్టేబుల్ పెద్దగా లేకపోవడం వల్లనే కొంత ఇలాంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు అందరినీ కూడా మహిళా కానిస్టేబుల్స్ అందరినీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మహిళలందరినీ కూడా లిఫ్ట్ చేసి ఇదే వాహనంలో ఇది ఇక్కడ కనిపిస్తున్న వాహనం కేసీఆర్ మాత్రం ప్రస్తుతమైతే సుమారుగా 2 గంటలు అవుతుంది. మహిళా కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యారు. సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సమాధానం ఇస్తున్నారు. మరి ఆ సమాధానం పట్ల మహిళా కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా అనేది కూడా మనకి కాసేపట్లో క్లారిటీ రావాల్సింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆ మహిళా కమిషన్ చైర్మన్ అడుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమైతే కేటీఆర్ లోపల ఉన్నాడు. సుమారుగా 2 గంటలు అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అంటే చేసిన తర్వాత అదే రోజు రాత్రి కేటీఆర్ యథాలాపంగా నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను మహిళల పట్ల, చింతిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. సో ఇక మహిళకు సంబంధించిన నేతలు అంటే వాళ్ళందరూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పడం కాదు, బహిరంగంగానే కేటీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో బహిరంగంగానే చెప్పినట్టున్నారు కదా. నేను ఆ కామెంట్స్ ఉపసంహరించుకుంటున్నాను, మహిళలను ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు క్షమించండి అని ఓపెన్గానే ప్రెస్ మీట్లోనే చెప్పాడు కదా. ఎస్, ఖచ్చితంగా అశోక్. అది తర్వాత మనకి 18వ తారీఖు రోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఆ కేటీఆర్ ఏరే అంశంకి సంబంధించి. సో ఆ సమయంలో ఇలా అడిగిన ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పారు. సో నేను యథాలాపంగానే అలా వ్యాఖ్యలు వచ్చాయి, సో దానికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి అన్నారు. కానీ ఆ మహిళా కమిషన్ మాత్రం సుమోటోగా స్వీకరించింది. 16వ తారీఖు రోజు దానికి నోటీస్ ఇచ్చారు. ఈ రోజు ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు విచారణ హాజరు కావాలన్నారు. దానిలో భాగంగా కేటీఆర్ ఈ రోజు మొదటిగా తన నివాసం నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళారు. తెలంగాణ భవన్ నుంచి మహిళలతో అందరితో కలిసి ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఇక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో కేటీఆర్ వస్తున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన లోపలికి మహిళా కమిషన్ చైర్మన్ కి వెళ్లే ముందు కంటే కూడా ఆయన ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. సైదులు అంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుని అరెస్ట్ చేసిన తర్వాత అంటే బహుశా తీసుకెళ్ళిపోయినట్టున్నారు అక్కడ నుంచి. ఇప్పుడు ఉద్రిక్తత చల్లారింది కదా. ఇప్పుడు లోపల మహిళా కమిషన్ లోపల అంటే గేట్ లోపల ఉన్న మహిళలంతా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ. ఎస్ అశోక్, తప్పకుండా అశోక్. ఇప్పుడు కనిపిస్తున్న ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ మహిళా నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కెమెరా మీరు అన్నట్టుగా ఆ విజువల్స్లో కనిపిస్తున్న మహిళలందరూ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు అరెస్ట్ చేసి బయటకు పంపిస్తారా లేదనేది కూడా మనకి క్లారిటీ అయితే రావాల్సింది. ఏమైనా సరే ఇదంతా కూడా కేటీఆర్ కాన్వాయ్ ఎమ్మటి ఇతర వాహనాల్లో కేటీఆర్ వెంట వచ్చిన మహిళా నేతలు, కొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు, కొంతమంది మహిళా సంఘం కూడా